నిత్యావసర సరుకు మొత్తం కూడా తీసుకొచ్చి ఇంటింటి పంచాలి. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మచ్చుకు మేము తిరగబోతా ఉన్నాం. సమాచారం మేరకి ఇప్పటికే అనేక ఫోటోగ్రాఫ్స్ కానీ సమాచారం కానీ మా దగ్గర ఉన్నాయి. మీకు కూడా రాస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు విమర్శించుకోడే పని కంటే కూడా ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం, అసెస్ చేయడం, ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాలాంటి వాళ్ళం కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి తక్షణమే తెలంగాణలో పక్కకున్నటువంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీకు కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి, తప్పకుండా ఆదుకుందాం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మాస్కారం ఉన్నటువంటి ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుక మేటలు కావచ్చు, కోతపడ్డ పంట పొలాలు కావచ్చు, కొట్టుకపోయిన పంటలు కావచ్చు, నీట మునిగిన పంటలు కావచ్చు, చెర్లు తెగిపోయి కొట్టుకపోయినటువంటి లక్షలాది రూపాయల మత్స్య సంపద కావచ్చు, ఇవాళ కూలిపోయిన ఇండ్లు కావచ్చు, ఇళ్లకు నీళ్ళొచ్చి సర్వస్వం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు, ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పటిదాకా ఏమీ అసెస్మెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా. ఇప్పటివరకు పిడుగుపడి చనిపోయిన వాళ్ళకి కానీ, వాగులలో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ఒక రూపాయి కూడా రాలే. మేము అంటున్నాం ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఏదైతే తక్షణ సాయం కింద అందిస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రో వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పశు సంపద, మత్స్య సంపద వాటికి కూడా తక్షణమే సాయం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తున్న ఫోటోలు అంటే మామూలు నష్టం జరగలేదు. జేసీబీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద బొమ్మలకు అయిపోయినాయి. జేసీబీలు, ట్రాక్టర్లు, తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలకు అయిపోయినాయి. ఆయన ఉపాధి ఆటో నడపడమే, ఆయన ఉపాధి ట్రాక్టర్ మీద బతకడమే, ఆయన ఉపాధి జేసీబీ మీద బతకడమే. ఇట్లా మొత్తం ముద్ద అయిపోయింది. వాళ్ళందరికీ తక్షణమే అసెస్ చేసి మరి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మరి బ్యాంకు లోన్ సంగతి ఏంది, రిస్క్లోకి వచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ చేస్తారా, మీ ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో ఒక విధి విధానం ప్రకటించాలని చెప్పి. అదేవిధంగా ఇళ్లలకు నీళ్ళు వచ్చినాయి, 11 ఫీట్లు 12 ఫీట్లు, మొత్తం గ్రామాలే మునిగిపోయినాయి. దాదాపు వారం 10 రోజులుగా ఇవాళ ఇప్పుడిప్పుడే కొంత తేరుకొని ఇళ్లలోకి వచ్చిన నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫీట్లు లోతు 2 ఫీట్ల మందలతో ఏర్పడేటువంటి బురదంతా కూడా కడుక్కొని వాళ్ళు ఇప్పుడే ఇళ్లలోకి పోయారు. వాళ్ళ కట్టుబట్టలు తప్ప స్టవ్ లేదు, గ్యాస్ మొద్దు లేదు, ఫ్రిడ్జ్ లేదు. పెద్ద ఉన్నోళ్ళైతే ఒక మాట చెప్పాలంటే పాడుబడ్డ గోడలు ఎక్కువనే మొత్తం నీళ్ళతో తడిసిపోయి వాసనతో దుర్గంధపూరితంగా ఉన్నటువంటి వాటికి మిగిలినవి తప్ప ఇలా మనిషి మా ఇల్లేనా అని చెప్పి బోర్డును ఏడిచేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏదో 5,000 ఇస్తాం, కిరోసిన్ ఇల్లు కాలిపోతే ఇచ్చినట్టుగా ఎంఆర్ఓ గారు 10,000 ఇవి కాకుండా ఇవాళ మెడికల్ షాపులు పోయినాయి, ఇళ్ళ జనరల్ షాపులు పోయినాయి, అనేక రకాల షాపులు పోయినాయి. బిఎండీలలో అయితే మొత్తం పనికి రాకుండా పోయే ఆస్కారం ఉన్నది. అంటే వెలగట్టలేని నష్టం షాపులలో జరిగింది, వెలగట్టలేని నష్టం ఇళ్ళలో కూడా జరిగింది. కాబట్టి దీని మీద వాళ్ళని అడిగి కొంత ఏం సాయం చేయవచ్చో వెంటనే చేయాలని చెప్పి, ఇవన్నీ కూడా తక్షణ సహాయాల కింద చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కొన్ని
రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జ్లు కానీ కొట్టుకుపోయింది. టెంపరీ అయితే రెస్టోర్ చేయాలి. చాలా గ్రామాలు రాకపోకలు బంద్ అయిపోయినాయి. చాలా బ్రిడ్జిలు అంతా ఊగుతున్నాయి. అవి పెద్ద వెహికల్స్ పోయి పట్టట్లేదు. కాబట్టి తక్షణమే మళ్ళీ గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వాళ్ళకు సాయం చేస్తుంది, ఇటు సాయం చేస్తుందని చెప్పి ఈ మాటలు మాట్లాడేది బంద్ చేసి, ఇవాళ ఇతరులను విమర్శించడం బంద్ చేసి, వీళ్ళొత్తలేరు వాళ్ళొత్తలేరు. ప్రభుత్వం నీ బాధ్యత ఫస్ట్. ప్రతిపక్షాలుగా మా వంతు తప్పకుండా సాయం చేస్తాం, మా వంతుగా అండగా ఉంటాం, మా వంతుగా సూచన సలహా ఇస్తాం. కానీ చేయాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం నేరుగా రాదు. కేంద్ర ప్రభుత్వ పరంగా మీరు కోరితే వాళ్ళ టీంలు వస్తే అసెస్ చేస్తుంది, దాని ఆధారం కొంత సాయం చేస్తే మళ్ళీ మీ త్రూ ఇవ్వాల్సింది తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చే ఆస్కారం లేదు. కాబట్టి మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు మాని ఎప్పుడు ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి చిల్లర మాటలు మంచివి కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం ఐక్యంగా ప్రజలకు ధైర్యాన్ని, ప్రజలకు మేము ఉన్నటువంటి మద్దతుని, ప్రజలకు నిజమైన సహకారాన్ని అందించి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ మహబూబాబాద్ అదేవిధంగా ములుగు ప్రాంత ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ పరంగా కూడా ఉన్నంతలో తప్పకుండా ఇప్పటికే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా ఇతర సంఘాలు కూడా కొంత ఇన్వాల్వ్ పనిచేస్తున్నాయి.